మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎంతో శక్తివంతమైన ఈ మొక్కతో ఇలా చేస్తే తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుందని పరిహార శాస్త్రం చెప్తుంది. మానవ జీవితంలో ముఖ్యమైనది డబ్బు. ఈ డబ్బును సంపాదించడానికి మానవుడు ఎంతో కష్టపడిపోతూ ఉంటాడు. అదేవిధంగా ఎన్నో రకాలైన పరిహారాలు చేసుకోవడానికి కూడా ఎప్పుడూ వెనకాడడు. పరిహారాలు చేసేటటువంటి విషయంలో మనకు ప్రకృతి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. అలాంటి ప్రకృతి సిద్ధమైనటువంటి పరిహారం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతూ ఉన్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి ఎన్నో రకాల మొక్కలలో చాలా ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ ఔషధ గుణాల గురించి మనం తెలుసుకుని వాటిని ఉపయోగించుకోగలిగితే మనకు పైసా ఖర్చు లేకుండా పూర్తి ఆరోగ్యం అనేది మనం పొందగలుగుతూ ఉంటాము. ఎన్నో సమస్యలతో, బాధలతో, ఎన్నో అనారోగ్యాలతో ఉన్న మనకు ప్రకృతి ఆరోగ్య సిద్ధమైనటువంటి మొక్కలనే కాకుండా సమస్యలకు పరిష్కారాలను చూపేటటువంటి మొక్కలను కూడా మనకు ప్రసాదించింది. వాటిని మనం తెలుసుకొని ఉపయోగించుకుంటే మన సమస్యల నుంచి మనం చక్కగా బయటపడవచ్చు. ₹1 ఖర్చు లేకుండా ప్రకృతి ప్రసాదించినటువంటి ప్రతి మొక్క నుంచి మనం కావలసినన్ని పోషకాలు, సమస్యలకు పరిష్కారాలను చక్కగా తెలుసుకుంటే ఎలాంటి బాధలు మనల్ని ఇబ్బంది పెట్టవు. అలాంటి ప్రకృతి ప్రసాదించినటువంటి ప్రసాదాలలో ఒక మొక్క గురించి తెలుసుకుందాం. ఆ మొక్క పేరు, దాని ఉపయోగాలు అవన్నీ కూడా తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. విపరీతమైనటువంటి ధన ఆకర్షణ, జన ఆకర్షణ మరియు నరఘోష నివారణ కోసం ఈ మొక్క యొక్క వేరు చాలా ఉపయోగపడుతుంది. ఈ మొక్క యొక్క వేరు ఎలా ఉపయోగపడుతుందో మనం తెలుసుకుందాము. మనం ఒక అద్భుత తంత్రం గురించి ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాం. అన్ని రకాల ఆర్థిక ఇబ్బందులకు, దృష్టి దోషాలకు, మానసిక సమస్యలకు, కుటుంబ సభ్యుల సఖ్యతకు సహజ సిద్ధంగా చేసుకోదగినటువంటి గొప్ప పరిష్కారం ఈ పరిష్కారం. మన సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడగలుగుతాం. అసలు ఆ చెట్టు ఏమిటంటే ఉమ్మెత్త చెట్టు. ఉమ్మెత్త చెట్టు గురించి మనకు చాలా తెలుసు. ఎందుకంటే ఇది పొలం గట్లపైన, రోడ్ల పక్కన మనకు ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. ఉమ్మెత్తలో 2 రకాలు ఉంటాయి, నల్ల ఉమ్మెత్త, తెల్ల ఉమ్మెత్త. తెల్ల ఉమ్మెత్త అనేది చాలా ఎక్కువగా కనిపించే మొక్క. దీనికి తెల్లని పూలు పూస్తూ ఉంటాయి. ఇది ఎక్కడ పడితే అక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటుంది. కానీ నల్ల ఉమ్మెత్త అనేది చాలా అరుదుగా కనబడుతుంది. దీనికి వంగపండు రంగు పువ్వులు పూస్తూ ఉంటాయి. నరఘోష నివారణ కోసం, దిష్టి దోషాలు తగలకుండా ఉండటం కోసం కొంతమంది ఇంటి ప్రాంగణంలో ఈ మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. ఈ చెట్టు కాండం నల్లగా ఉండి పువ్వులు వంగపూత రంగులో ఉంటాయి. ఈ నల్ల ఉమ్మెత్త పువ్వులంటే శివయ్యకు చాలా ఇష్టం. అందుకే ఈ పూలను శివ పూజకు వాడటం జరుగుతుంది. నల్ల ఉమ్మెత్త చెట్టు అతీంద్రియ శక్తులు కలిగి ఉంటుంది. అతీంద్రియ శక్తి అంటే మనలో ఉన్నటువంటి పంచేంద్రియాలకు ఉన్నటువంటి శక్తి కంటే కూడా అమితమైన శక్తిని ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు కలిగి ఉంటుంది. ప్రకృతిలో అతీంద్రియ శక్తులు కలిగిన మొక్కల ప్రస్తావన వచ్చినప్పుడు మొట్టమొదటి స్థానంలో ఈ నల్ల ఉమ్మెత్త చెట్టే ఉంటుంది. అంతటి అతీంద్రియ శక్తులు కలిగినటువంటిది కాబట్టే జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రయోగాలలో, తాంత్రిక సంబంధమైనటువంటి ప్రయోగాలలో, దోష నివారణలో ఈ నల్ల ఉమ్మెత్త చెట్టును వాడుతూ ఉంటారు. మనం ఇప్పుడు ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు యొక్క వేరును సేకరించి మనం చేయవలసినటువంటి పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ మొక్క యొక్క వేరును మనం సేకరించి బీరువాలో కానీ, పర్సులో కానీ, ధనం దాచుకునే చోట కానీ పెట్టుకుంటే కనుక విపరీతమైన ధన ఆకర్షణ ఖచ్చితంగా కలుగుతుంది. అంతేకాదు జన వశీకరణ జరిగి జనంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఖచ్చితంగా సంపాదించుకోగలుగుతాము. ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు యొక్క వేరును ఆదివారం కానీ, మంగళవారం కానీ మరియు అమావాస్య తిథి రోజు కానీ ఈ 3 రోజుల్లో మాత్రమే సేకరించాలి. అలా సేకరించే ముందు రోజు ఈ చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కరించి సంకల్పం చెప్పి రావాలి. వేరు సేకరించే రోజున మొక్కకు ఒక చెంబుడు నీళ్లు పోసి 4 నిమ్మకాయలను కోసి ఉమ్మెత్త చెట్టు మొదట్లో పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి చెట్టుకు నైవేద్యాన్ని సమర్పించుకోవాలి. ఆ తర్వాత పసుపు, కుంకుమ ఆ చెట్టు దగ్గర చల్లాలి.
వేరు సేకరణ అనగానే అవగాహన లేక చాలామంది చెట్టు మొత్తం పీకి పారేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే ఇలా వేరు కోసం చెట్టు మొత్తాన్ని కూడా పీకేయటం వల్ల చెట్టు పెట్టే శాపానికి మనం గురి కావాల్సి ఉంటుంది. మీరు మాత్రం అలా చేయకండి. చెట్టు మొదట్లో ఉన్నటువంటి మట్టిని కొద్దిగా తొలగిస్తే వేరు కనబడుతుంది. ఆ వేర్లలో తూర్పు మరియు ఉత్తరం వైపుగా చూస్తున్నటువంటి వేర్లను చిన్న ముక్కను అంటే మనకు కావలసినంత ముక్కను అంటే ఒక అంగుళం ముక్క అయితే మనకు చక్కగా సరిపోతుంది. అది మనం పర్సులో పెట్టుకోవడానికి కానీ క్యాష్ బ్యాగ్లో పెట్టుకోవడానికి కానీ చక్కగా మనకు సరిపోతుంది. కాబట్టి ఆ సైజులో వేరు ముక్కను కత్తిరించి తెచ్చుకుంటే సరిపోతుంది. ఎవరు చెప్పినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మొక్క సమూలాన్ని పీకడానికి మాత్రం అస్సలు ప్రయత్నించకండి. అలా చేస్తే మీరే అనవసరంగా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. చెట్టు పెట్టేటటువంటి శాపానికి మీరు ఖచ్చితంగా గురి అవుతూ ఉంటారు. అందులోనూ తాంత్రిక శక్తులు కలిగినటువంటి చెట్లను మనం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటించకుండా చెట్టు వేరు యొక్క సేకరణ అని ఆ చెట్టును సమూలంగా పీకేశాము అంటే కనుక ఖచ్చితమైనటువంటి దోషాలు మనకు తగులుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చక్కగా మట్టి కొద్దిగా పెళగిస్తే వేరు అనేది కనబడుతుంది. ఆ వేరును చక్కగా ఒక అంగుళం ముక్క కత్తిరించుకొని ఆ ముక్కను మనం తీసుకోవాలి. అంతేగాని మనం చేసుకునే పరిహారం కోసం ఒక మొక్క మొత్తం పీకేస్తే అది చనిపోతుంది. కాబట్టి ఇలా చేస్తే ఫలితం కూడా రాదు. ఫలితం రాకపోగా మనకు అశుభం జరుగుతుంది. వేరును చక్కగా ఒక అంగుళం ముక్క కత్తిరించుకొని ఆ ముక్కను మనం తీసుకోవాలి. ఆ తర్వాత చక్కగా శుభ్రంగా ఆ మట్టినంతా కూడా మళ్ళీ చెట్టు మొదట్లో పూర్తిగా ఎలా ఉన్నది అలా వేసేసి ఇంటికి వచ్చేయండి. ఇలా చేస్తే చాలా మంచిది. ఇంటికి వచ్చాక ఆ చెట్టు వేరును శుభ్రంగా చేసుకోండి. వీలైతే పసుపు నీళ్ళతో చక్కగా దాన్ని కడుక్కోండి. పసుపు నీళ్ళతో కడగటం వల్ల ఇంకా దానికి శక్తి అనేది పెరుగుతుంది. కాబట్టి ఆ తర్వాత మీరు ఆ మొక్క వేరును తీసుకొని మీ పర్సులో కానీ లేదా మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా మీ బీరువాలో కానీ లేదా మీరు చేసేటటువంటి వ్యాపార స్థలంలోని క్యాష్ బాక్స్లో కానీ దీన్ని మీరు పెట్టుకోండి. ఒకవేళ మీకు వీలైతే మీకు ఇష్టమైతే దీన్ని తాయెత్తు రూపంలో కూడా ధరించవచ్చు. మనకు తావీజులు అమ్ముతూ ఉంటారు కదా, అందులో చక్కగా ఓపెన్ చేసేసి ఈ వేరును అందులో పెట్టేసి క్లోజ్ చేసి దాన్ని మనం తాయెత్తుగా ధరించవచ్చు. ఇది ఇప్పుడు మరింత ప్రభావంగా చాలా బాగా పనిచేస్తుంది. ఒకవేళ మీరు తాయెత్తులో ధరించాలనుకుంటే పచారీ షాప్లో దొరికే పాదరసాన్ని తెచ్చుకొని చిన్న బఠానీ గింజంతా పాదరసాన్ని మరియు ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు వేరును రెండింటిని కూడా తాయెత్తులో వేసి ధరించడం చాలా మంచిది. దీనివల్ల ఆకర్షణ బాగా పెరుగుతుంది. ఈ తాయెత్తుకు కూడా బిరడ గట్టిగా బిగించి 3 రంగుల దారంతో మనం కుడి చేతికి ధరించాలి. మెడలో కూడా దీన్ని ధరించవచ్చు. ఒకవేళ మీకు అలాంటి వీలు లేకపోతే కనుక ఈ తాయెత్తును మీ పర్సులో పెట్టుకొని క్యారీ చేయొచ్చు. అంతేకాకుండా మీరు మీ బీరువాలో అంటే ఎక్కడైతే డబ్బు దాచుకునే పెట్టెలు ఉంటాయో అంటే బీరువా లోపల కూడా కొంతమంది పెట్టెలను పెట్టుకుంటూ ఉంటారు. ఆ పెట్టెలో కూడా ఈ యొక్క నల్ల ఉమ్మెత్త వేరును చక్కగా శుభ్రం చేసేసి పెట్టుకోవచ్చు. ఇలా చేయటం ద్వారా ఆకర్షణ అనేది పెరుగుతుంది. అలా ఆకర్షణ పెరిగినప్పుడు ధనాకర్షణ జనాకర్షణ రెండూ పెరగటం ద్వారా ధన ఆకర్షణ పెరిగి ఆర్థిక పరిస్థితులు స్థిమితపడతాయి, అభివృద్ధి చెందుతాము. జనాకర్షణ పెరిగిన తర్వాత మనకు ఈ సమాజంలో పేరు రావటం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క చిన్న పరిహారాన్ని చాలా ఈజీగా చేసుకునే పరిహారాన్ని చేసుకోండి. ఈ పరిహారాన్ని ఆదివారం లేదా మంగళవారం రోజున చేసుకోండి. ఆదివారం చేసేవాళ్ళు శనివారం రోజే మొక్క దగ్గరకు వెళ్ళాలి. ఆదివారం ఉదయాన్నే వేరు తీసుకొచ్చుకొని పరిహారం చేసుకోవాలి. అలాగే మంగళవారం చేసేవాళ్ళు సోమవారం రోజున మొక్క దగ్గరకు వెళ్ళాలి. ఆ తర్వాత రోజున వెళ్ళి మనం ఈ మొక్క యొక్క వేరును సేకరించుకొని తెచ్చుకోవాలి. అలాగే అమావాస్య తిథుల్లో కూడా చేసుకోవచ్చు. అమావాస్య తిథి ముందు రోజున వెళ్ళటం, చక్కగా మొక్కకు సమర్పించుకోవటం, సంకల్పం చెప్పుకొని రావటం, ఆ తర్వాత రోజు ఉదయాన్నే వెళ్ళటం, చక్కగా ఈ మొక్కను చెంబుడు నీళ్లు పోసి 4 నిమ్మకాయలు కోసి పెట్టి కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత మొక్క వేరును మాత్రమే సేకరించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మొక్క మొత్తాన్ని పీకకండి. దానివల్ల మీరే అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పీకిపోతే చెడెదురైనట్లుగా మీకు మీరుగా స్వయంకృత అపరాధంతో అనవసరంగా లేని కష్టాలు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. జాగ్రత్తగా ఈ నియమాలు పాటిస్తూ ఈ మొక్క యొక్క వేరుని సేకరించుకోండి.
తన తూర్పు దిక్కుల వైపు చూసుకున్నటువంటి వేర్లను మాత్రమే సేకరించుకోండి. అది కూడా ఒక అంగుళం ముక్కనే తెచ్చుకోండి. కనుక మీరు కూడా చక్కగా ఉమ్మెత్త వేరుతో ఈ చిన్న పనిని చేసి శుభ ఫలితాలను పొందండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు కలబంద మొక్కను చాలాసార్లు చూసే ఉంటారు. ఆయుర్వేదంలో ఇది చాలా రోగాలకు ఒక మంచి మందుగా పనిచేస్తుంది అని మీకు తెలుసా? కానీ ఇప్పుడు మేము చెప్పబోయే విషయం వింటే ఆశ్చర్యానికి గురి అవుతారు. మీకు తెలుసా, కలబంద మొక్క మన ఇంట్లో ఉంటే మనకు లక్ష్మీదేవి సాక్షాత్కరిస్తుంది. అవును, ఇది నిజం. దీంతో పాటు కలబంద మొక్క ఎన్నో తాంత్రిక శక్తులను కలిగి ఉంటుంది. వీటిని సరిగ్గా ఉపయోగిస్తే మీరు మీకున్న అన్ని సమస్యల నుండి బయటపడవచ్చు. కలబంద మొక్కను ఉపయోగించి మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మీ శత్రువులను నాశనం చేయొచ్చు. మీకు అప్పుల బాధలు ఉంటే కలబంద మిమ్మల్ని ఆ బాధ నుండి బయటపడేస్తుంది. మీకు ఉన్న ఆరోగ్య సమస్యలను కలబంద నయం చేస్తుంది. కలబంద మొక్క స్వయంగా ఇలాంటి సమస్యలన్నిటినీ దూరం చేయగలదు. ఈ వీడియోలో కలబంద మొక్క యొక్క అద్భుతమైన శక్తుల గురించి మీకు చెప్పబోతూ ఉన్నాను. నన్ను నమ్మండి, కలబంద శక్తుల గురించి మీరు తెలుసుకుంటే ఆ తరువాత మీ ప్రతి పనిలో కలబందను మీ వెంటే ఉంచుకుంటారు. మీ ఇంటిపై ఎవరైనా తాంత్రిక శక్తులను ప్రయోగిస్తే దానిని కూడా కలబంద మొక్క అడ్డుకుంటుంది. ఇలాంటి మరెన్నో రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోని చూడడం ద్వారా మీకు ₹1 కూడా ఖర్చు ఉండదు. కానీ ఈ వీడియోని పూర్తిగా చూడటం వల్ల మీరు లక్షల రూపాయల లాభాన్ని పొందుతారు. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో హర హర మహాదేవ శంభో శంకర అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్రకృతిలో ఉన్న ప్రతి చెట్టు కొన్ని శక్తులను కలిగి ఉంటుంది. ఈ విషయాన్ని పెద్దలు కూడా చాలాసార్లు చెప్తూనే ఉంటారు. ఉదాహరణకు ప్రజలు రావి చెట్టును, వేప చెట్టును పూజిస్తారు. ఆ చెట్లు కనబడితే వాటికి నీళ్లు పోసి సంరక్షిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయా చెట్ల మీద కొంతమంది దేవతలు నివసిస్తూ ఉంటారు. కాబట్టి వారిని సంతోషపరిస్తే వారు మన సమస్యలను తొలగిస్తారు. అదేవిధంగా కలబంద చెట్టు మీద లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి మీరు సరైన పద్ధతిలో కలబంద మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు దక్కుతుంది. కలబంద కరువు ప్రాంతాలలో కూడా పెరుగుతుంది, అంటే నీరు లేని ప్రాంతాల్లో కూడా పెరుగుతుంది. కాబట్టి దానిని మన ఇంట్లో పెంచుకోవాలంటే దానికి ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ప్రతిరోజు దానికి నీళ్లు పోయకపోయినా అది బ్రతుకుతుంది. ఎందుకంటే కలబంద మొక్కలో నీటి శాతం అధికంగా ఉంటుంది. మనం ప్రతిరోజు నీళ్లు పోయకపోయినా అది భూమిలో ఉన్న నీటిని తీసుకుని తనలో నిల్వ చేసుకోగలదు. కాబట్టి ఇది ఎడారుల్లో కూడా సులభంగా బ్రతకగలుగుతుంది. కలబంద రోగాలను నయం చేయటంలో ఒక వజ్రం లాంటిది అని సైన్స్ కూడా చెప్తుంది. కలబంద మీ శరీరంలోని విషపూరిత వ్యర్థాలను తొలగిస్తుంది. మీకు తెలుసా, ఒక్కోసారి కొన్ని వ్యాధులు చిన్న చిన్న సమస్యలుగా మొదలై పెరిగి పెద్ద పెద్ద రోగాలుగా మారుతాయి. వాటిని నయం చేసుకోవడానికి మనం లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి రావచ్చు. కానీ మనం కలబందను సరిగ్గా ఉపయోగించటం తెలుసుకుంటే అలాంటి పెద్ద పెద్ద రోగాలను కూడా తక్కువ ఖర్చులో నయం చేసుకోవచ్చు. దీనిని సైన్స్ కూడా నమ్ముతుంది. మీరు ఇప్పుడు ఒక విషయం తెలుసుకోవాలి. మన శరీరం 5 మూలకాలతో తయారు చేయబడి ఉంటుంది. ఈ 5 మూలకాలు ప్రకృతిలో ఉన్న 5 శక్తులకు కేంద్రంగా ఉంటాయి. అవే మట్టి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం. ఈ 5 మూలకాలు ప్రతి మనిషి శరీరంలో ఉంటాయి. అవి శరీర సమతుల్యతను కాపాడుతూ ఉంటాయి. ఈ 5 శక్తులకు సంబంధించి మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. వీటి ఆధారంగా మన శక్తి కంట్రోల్ చేయబడుతుంది. వీటిల్లో మణిపూర్ చక్రం ముఖ్యమైనది. ముఖ్యంగా ఈ చక్రానికి ఏదైనా సమస్య వస్తే అది మీకు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. మీకు గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీ జుట్టు వేగంగా రాలిపోతుంది. ఎక్కువగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ చక్రాన్ని సరిచేయాలంటే మీరు మీ శరీరంలో ఉన్న మొత్తం శక్తిని ఉపయోగించాలి. ఒక వ్యక్తి ఎప్పుడూ బాధలు, సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే అది అతని జీవితంలో అశాంతిని సృష్టిస్తుంది. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుడిని నమ్ముతాడో, నిత్యం దేవుడిని పూజిస్తాడో, అప్పటి నుండి క్రమంగా తన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు హిందూ పురాణాల కథల గురించి వినే ఉంటారు. కథలలో భక్తి శక్తిని ఇస్తుంది అని చాలాసార్లు ప్రస్తావించబడి ఉంటుంది. సేమ్ అదేవిధంగా కలబందను పూజిస్తే అది మీ ఆరోగ్య సమస్యలతో పాటు ఇతర సమస్యలన్నిటిని కూడా దూరం చేస్తుంది. ఇప్పుడు కలబంద శక్తుల గురించి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం.
మీ ఇంట్లో ఒక కలబంద మొక్క ఉంటే దాన్ని సరిగ్గా గమనిస్తే అది 3 నుండి 4 సంవత్సరాల తర్వాత పూలు పూస్తుంది. ఈ విధంగా మీ ఇంట్లో కలబంద మొక్క పూలు పూసింది అంటే అదృష్టం మీ ఇంటి తలుపు తట్టినట్టే. దాని శక్తిలో ఎక్కువ శాతం ఈ పూలల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఆ పూలను ఉపయోగించి లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా పొందవచ్చో తెలుసుకుందాము. ఇప్పుడు చెప్పే పనిని మీరు తప్పకుండా చేయండి. మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీకు కలబంద పూలు దొరికితే వెంటనే వాటిని ఇంట్లోకి తీసుకుని వెళ్ళండి. తర్వాత ఒకరోజు సాయంత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా ఫోటోను పూజకు సిద్ధం చేయండి. కలబంద పూలను ఆ విగ్రహం ముందు ఉంచి ఒక జపమాలను తీసుకోండి. దానితో 11 సార్లు ఇప్పుడు మనం చెప్పుకోబోయే మంత్రాన్ని చదవండి. ఓం శ్రీం శ్రీ నమః, ఓం శ్రీం శ్రీ నమః అనే మంత్రాన్ని చదవండి. ఇలా వరుసగా వారం రోజులు చేయండి. అంటే మీరు శుక్రవారం మొదలుపెట్టి మళ్ళీ శుక్రవారానికి పూర్తి చేయండి. అలా పూర్తయిన తర్వాత ఈ కలబంద పూలను ఒక ఎర్రటి గుడ్డలో ఉంచి దాని మీద కుంకుమను చల్లి దాన్ని తీసుకుని వెళ్ళి మీరు డబ్బు, బంగారు నగలు దాచిపెట్టే చోట ఉంచండి. ఇలా చేస్తే మీకు ఇక జీవితంలో డబ్బు కొరత అనేదే ఉండదు. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. జీవితంలో పురోగతిని సాధిస్తారు. ఒకవేళ మీకు అనారోగ్య సమస్యలు ఉంటే ఒక కలబంద పువ్వును తీసుకుని సోమవారం రోజు శివుని విగ్రహం ముందు లేదా శివలింగం ముందు కూర్చొని ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఈ పూజను మీరు పూర్తిగా భక్తితో చేస్తే మీ మీద ఆ పరమశివుని అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. పూజ పూర్తయిన తర్వాత ఆ పువ్వును ఒక ఎర్రటి గుడ్డలో ఉంచి కట్టండి. దాన్ని తీసుకుని వెళ్ళి మీ గదిలో ఎక్కడైతే అది భద్రంగా ఉంటుందో అలాంటి ప్రదేశంలో ఉంచండి. కొన్ని రోజులలోనే మీ ఆరోగ్య సమస్యలు తగ్గిపోవటం గమనిస్తారు. ఎందుకంటే పరమశివుడు ఎవరినైనా అనుగ్రహిస్తే వారికి ఎటువంటి సమస్యలు ఉండవు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఒకవేళ మిమ్మల్ని మీ శత్రువులు ఇబ్బందులకు గురి చేయాలి అని అనుకుంటున్నారని మీకు అనిపిస్తే మీరు ఇలా చేయండి. అందరూ ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా ఎదుర్కొంటారు. నేటి సమాజంలో మన కష్టంతో మనం బ్రతుకుతూ ఉంటే, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటే చూసి వరవలేని వారు చాలామంది ఉంటారు. వాళ్ళు మనల్ని కానీ మన వ్యాపారాన్ని కానీ నాశనం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి మీరు చేయాల్సింది ఏమీ లేదు. కేవలం కలబంద 1 ఇంచు లేదా 2 ఇంచుల ముక్కను విరిచి తీసుకోండి. అది తీసుకొని ఒక రావి చెట్టు క్రిందకు వెళ్ళి శనిదేవుని మంత్రాన్ని చదవండి. ఓం శం శనేశ్వరాయ నమః మంత్రం చదవండి. ఈ పని ఖచ్చితంగా శనివారం రోజు మాత్రమే చేయాలి. అలా చదివిన తర్వాత ఆ కలబంద మొక్కను ఆ రావి చెట్టు కింద పడేసి రండి. ఇలా చేస్తే ఎవరైతే మిమ్మల్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారో దానికోసం వాళ్ళు చేసే చెడు పనులు తిరిగి వాళ్ళ మీదే వాటి ప్రభావాన్ని చూపిస్తాయి. దీనివల్ల వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఇది ఖచ్చితంగా వాళ్లకు జరగాల్సిన శాస్తి. ఎందుకంటే ప్రతి మనిషి చేయకూడని తప్పుల్లో ముఖ్యమైనది ఎదుటివారి నాశనాన్ని కోరుకోవటం. అలా చేసిన వారు ఖచ్చితంగా దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు. మీరు సడన్గా ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని అనుకుంటే ఇలా చేయండి. గురువారం విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు. ఆ రోజు ఒక కలబంద మొక్కను మీ ఇంటికి తీసుకొని రండి. తరువాత 11 గురువారాలు ఆ కలబంద మొక్కను విష్ణుమూర్తి ముందు ఉంచి పూజిస్తే ఆ తర్వాత నుండి మీకు విపరీతమైన డబ్బు దొరుకుతుంది. మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే మీకు సడన్గా ప్రమోషన్ వస్తుంది. మీరు ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటే సడన్గా ఎక్కువ లాభాలు రావడం గమనిస్తారు. ఈ విధంగా కలబంద చాలా శక్తులను కలిగి ఉంటుంది. ఈ పరిహారాల గురించి మీరు వాస్తుశాస్త్రానికి సంబంధించిన పుస్తకాల్లో కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే వాస్తుశాస్త్రంలో కలబందకు ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది. మీ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వాటికి భయపడుతూ కృంగిపోకూడదు. వాటిని ఎలా ఎదిరించాలో తెలుసుకుని వాటికి తగ్గట్టుగా ప్రవర్తిస్తే అన్ని సమస్యలు వాటంతటా అవే తొలగిపోతాయి. ఎప్పుడూ భక్తితో దేవుడిని ప్రార్థిస్తే ఆయన ఆశీర్వాదం మన మీద తప్పకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోలను మిస్ అవ్వకుండా చూడడానికి వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో హర హర మహాదేవ శంభో శంకర అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.